స్మరణం మధురం. శ్రీమతి కనకమ్మ. భగవాన్ అనుగ్రహించారు. దైవిక పాండిత్య సంపన్నులైన మురుగునార్ భగవానుల సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులైన కవిశేఖరులు. శ్రీవారిపై వారు పాడిన తమిళ గీతాలు మనసును ద్రవింపచేస్తాయి. గొప్ప భావపుష్టిభరితములై జ్ఞానాన్ని ప్రసరిస్తూ శ్రవోమధురంగా ఉంటాయి. విన్న కొద్దీ వీణుల విందు పెంపొందుతుంది. తమకిచ్చిన ఈ అపూర్వ నిధిని భగవానుల శ్రీపాద కమలముల గూర్చి రచించి పాడి సంతోషించి వాటికే సమర్పించారు. అన్యదైవము కొలువ నీదు పాదము విడువ అన్నట్లుగా ఇతర దేవతలనెవ్వరినీ కీర్తించనని దర్శించనని అసలు తలపోయనని ప్రతిజ్ఞాపాలన చేసుకున్నారు. తనది గురుపాతివ్రత్యమని వారే చెప్పుకున్నారు. అనగా రమణ గురువును తప్ప వేరెవ్వరినీ సేవించనని భావము. ఇంతటి గాఢ భక్తి ప్రేమలతో నిండి ఉన్న భగవాన్ వద్దకు వచ్చాక కూడా కవితాశక్తి అనే వాసన పోలేదే అంటూ తమ వేదనను కొన్ని గీతాల ద్వారా బహిర్గతం చేసేవారు. అయితే ఈ వాసన భగవంతుని గుణగణాలను కీర్తించి వారి బోధోపదేశాలను వివరించే ప్రక్రియలో అది సద్వాసనగా తీరింది. భగవాన్తో మురుగునార్కున్న సంబంధం విలక్షణమైంది. నివాసం పల్లాకొత్తు అయినా వారి మనసు ఒక్క క్షణం కూడా భగవాన్ని విడిచిలేదు. వీరిద్దరి నడుమ జరిగిన ఆశ్చర్యకర సంఘటనలు ఎన్నెన్నో, కానీ అవి ఎప్పుడూ ప్రకటించబడలేదు. మురుగునార్ వచ్చిన తొలి రోజుల్లో భక్తులు ఆట్టే లేరు. అయినా భగవాన్తో తనకు ఏకాంత సాన్నిధ్యం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూసేవారు. ఇలా ఉండగా ఆశ్రమంలో భోజనాలకై వలసిన విస్తళ్ల కోసం ఆకులను సేకరించడానికి భక్తులు కొండమీద ఉన్న చిట్టడవిలోకి బయలుదేరేవారు. సాధారణంగా భగవాన్ కూడా వెళ్ళేవారు. వారు మురుగునార్కు సైగ చేసి కదిలిపోయారు. మామూలు మార్గంలో వెళ్ళినట్టే కొంత దూరం వెళ్ళి తరువాత భక్తులను తప్పించుకొని వేరే దారిలో నడిచి కాట్టుసోన్నై పక్కన ఒక ఇసుక దిబ్బ మీద కూర్చున్నారు. మురుగునార్ను కొంచెం ఎడంగా ఉన్న తీర్థపు గట్టు మీద కూర్చోమన్నారు. కొండ మీద గలగల ప్రవహించే సెలయేరు, దట్టమైన చెట్లు, సోణతీర్థం, ఇలా ప్రకృతి సర్వప్రకార సుమనోహరంగా ఉంది. అట్టి రసవత్తర సన్నివేశం మధ్యన భగవాన్ దివి నుంచి భువికి అవతరించిన జ్ఞానపండిత స్వామి అపర సుబ్రహ్మణ్య స్వామి వలె దర్శనమిస్తున్నారు. ఈ సమావేశం మురుగునార్కు తన చిరకాల కలల సాఫల్యంగా తోచింది. ఏదో ఎంతో విన్నవించుకుందామన్నా వారికి కంఠం పూడిపోయి నోరు పెగలలేదు. దేహం నిశ్చలమైపోయింది. కొంతసేపటికి చూడగా భగవాన్ వారివైపే నిలకడగా చూస్తున్నారు. అంతలోనే మురుగునార్ కన్నులు మూతబడ్డాయి. అంతలోని ప్రాణం మనసు కూడా నిశ్చలమైపోయాయి. కనులు మూతపడడంతో బాహ్య దృశ్యం అనగా ప్రకృతి, అంతర్నేత్రం అనగా మనసు మూతపడడంతో అంతర్దృశ్యం తలపులు అణగారిపోగా అఖండ శివైక్యానుభవం కలిగింది. అది ఎంత గాఢంగా అంటే ప్రొద్దుననగా కూర్చున్నవారు సూర్యాస్త సమయానికి సృహలోకి వచ్చారు. మామూలుగా నడిచి వెళ్ళడానికి వారికి చాలా సమయం పట్టింది. ఎలాగో కష్టపడి అడవి దాటి రోడ్డెక్కి పల్లాకొత్తు నివాసం చేరి మంచంలో కూలబడిపోయారు. ఈ శివానంద లహరిలో 3 రోజుల పాటు ఓలలాడారు. కుటీరం దాటి వెళ్ళేవారు కాదు. ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి పూర్తిగా నశించింది. దానితో వారికి భిక్షకు వెళ్ళడానికి కూడా మనసయ్యేది కాదు. ఇలా తరచూ ఉపవాసం ఉండేవారు. అలా ఓనాడు మహాశివరాత్రి రాగా ఆనాడు వారు భిక్ష తీసుకోలేదు. మరునాడు భగవాన్ వారిని తమతో గిరి ప్రదక్షిణకు రమ్మన్నారు. తిండి తిప్పలు లేని మురుగునార్ నీరసంతో వేలాడిపోతున్నారు. వారి నిస్త్రాణను గమనించిన భగవాన్, ఏమీ శివరాత్రి ఉపవాసమా? బాగా బలహీనమైపోయారే. సరే, నాతో ఆశ్రమానికి రండి, భోజనం చేద్దాం అంటూ తీసుకెళ్ళి తమతో పాటు కూర్చోపెట్టుకొని వారి చేత అన్నీ సుష్టుగా తినిపించారు. మురుగునార్ ఈ అనుగ్రహ సంభవాన్ని గీతంగా రాశారు. ఇటువంటి సంఘటనలెన్నో వారు తన్మయత్వంతో కన్నుల నీరు కారుస్తూ గద్గద స్వరంతో చెప్పలేక చెప్పి ముగించేవారు. వీటిలో చాలా గీతాలుగా రమణ సన్నిధి మురైలో కనుల విందు చేస్తాయి. భగవాన్ సన్నిధిలో కూర్చున్నారంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆ స్వరూపాన్ని తదేకంగా చూస్తూ మైమరచి మూతపడే కనులను నిలిపి
దర్శనాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తూ విఫల యత్నం చేసి సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అన్యమెరుగని ఏకభక్తితో పరమార్థాన్ని విశేషంగా పొందవచ్చన్న గీతావాక్యానికి వీరు చక్కటి ఉదాహరణ. ఏకభక్తి విశిష్యతే.